హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? సో ఎంతమంది మనకు జాగ్రఫీ క్లాసెస్ రాసుకుంటున్నారు అనేటువంటిది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కమెంట్స్ ఆన్లో ఉన్నంతసేపు సో కొంచెం అర్థం చేసుకోండి. యాక్చువల్లీ నేను ఆల్ మెంబర్స్కి అంటే మన ఛానల్లో ఇంకా వాళ్ళు వీళ్ళు ఎందుకు ఇబ్బంది పడడం, ఛానల్లో మెంబర్ అయితే చాలు, వాళ్ళు మన వీడియోస్ మన క్లాసెస్ అనేటువంటిది యాక్సెస్ చేయాలని చెప్పేసి నా తపన. సో అందుకనే ఇక్కడ నాకు వచ్చేది ఏం లేదండి. నేను మీకు నా నాలెడ్జ్ అనేటువంటి నేను మీకు చేస్తున్నాను, అంతే ఇచ్చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటిది, వీడియో వచ్చినప్పుడు ఏ రోజుది ఆ రోజే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ అంటే మార్నింగే చూశానండి, ప్రవీణ్ సార్ది వాట్సాప్ ఛానల్ కూడా మనం ఫాలో అవుతాం కదా. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో చూశాను అనమాట, నోటిఫికేషన్స్ టైం అని ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి ఇచ్చారనమాట. మిగతా అన్నిటికి కూడా నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్పేసి. సో మరి నోటిఫికేషన్స్ వచ్చేలోపు అంటే ఈ నెల ఎప్పటి నుంచి, నెల ఆఖరిలో అన్నారు. సో మనము ఏప్రిల్ మంత్లో ఉన్నాం కదా. సో పర్వాలేదు, మనం ఏంటిది మనము మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తున్నాం కదా. సో నా మెయిన్ ఇంటెన్షన్ కూడా వచ్చేసి నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూలంకషంగా చర్చించాలి అని అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఆ టైం కల్లా నేను ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేయలేను కూలంకషంగా చెప్పాలి అని అంటే. సో ఒక ఆస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మిగతా అన్ని మనం బుక్సే చదువుకోవాలి. ఇప్పుడు నేను ఒక కోచింగ్ కాదు, ఒక ఫ్యాకల్టీని కాదు, మనం ఏమి యాప్ రన్ చేయట్లేము, గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ అని చెప్పేసి మనం ఏం చేయట్లేము, కోర్స్ లాగా ఏం చెప్పట్లేము. నా మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఆస్పిరెంట్కి ఎగ్జామ్ టైం కల్లా అంటే చాలామందికి ఏంటిదంటే అసలు మనం సబ్జెక్ట్స్ చదువుతాము కానీ ఆ సబ్జెక్ట్స్ నుంచి ఎట్లా నోట్స్ చేసుకోవాలనేటువంటిది తెలియదు చాలామందికి. అండ్ ఇంపార్టెంట్వి అంటే ఏవి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎగ్జామినర్ ఎట్లా అడుగుతాడు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి అనుకోండి, కొన్ని స్టేట్మెంట్ వైజ్గా అడుగుతాడు, కొన్ని ఉన్నాయి అనుకోండి మల్టిపుల్ చాయిస్ అంటే ఏబిసిడి అని సింగిల్గా అడుగుతారు, కొన్ని ఉన్నాయి అనుకోండి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు. ఇంకా కొన్ని టాపిక్స్ ఏంటిదంటే ఒక 5-6 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ రాంగ్ ఇట్లా అడుగుతారు. సో మనం ఒక టాపిక్ చదువుతున్నప్పుడే మనకు ఆటోమేటిక్గా తెలియాలి ఇది వచ్చేసి ఈ బిట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ స్కోప్ ఉంటుంది కాబట్టి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అవన్నీ నేను మీకు మన క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ తెలుసు. నేను ఎట్లా కాన్సెప్ట్ చెప్తాను, మీకు కంటెంట్ ఎట్లా గుర్తుండిపోయేలా చెప్తాను, ఒక కంటెంట్ నుంచి ఎగ్జామినర్ ఈ బిట్ని ఎట్లా తయారు చేయొచ్చు అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్తూనే వస్తున్నాను. నాకు తెలిసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అవ్వాలి, వాళ్ళకు అంటే మంచి చేయడానికే కదండి. ఏదైనా విద్యాదానం అనేటువంటి చాలా గొప్ప థింగ్. నేను పోయి కోచింగ్ అంటే ఏ ఫ్యాకల్టీగా పోయి జాయిన్ అవ్వాల్సిన పని లేదు. నాకున్న ప్లాట్ఫామ్లో ఒక 10 మందికి నా యొక్క విద్యను షేర్ చేస్తే ఇంకా నాకు చాలా చాలా హ్యాపీ. సో అట్లా నేను ఈరోజైతే జాగ్రఫీ క్లాసెస్ అన్నీ షూట్ చేశానండి. కొంచెం కంటిన్యూస్గా వీడియోస్ తీయాలన్నా కూడా ఇట్స్ టూ హెక్టిక్. మార్నింగ్ 9కి కూర్చున్నాను, మొత్తానికి అయితే కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ నిన్న కొన్ని వీడియోస్ తీశాను, ఇంకా సాయంత్రం కూడా మా వారు నిన్న లేట్ వచ్చారు, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నైట్ అంతా కూర్చొని కొన్ని వీడియోస్ ఒక 10:30కి అట్లా వచ్చారు. మా పిల్లలకి అన్నం తినబెట్టేసి పడుకోబెట్టి ఆ టైంలో 9 to 10 ఆ గ్యాప్లో కొన్ని వీడియోస్ తీశాను. అండ్ ఇప్పుడు కూడా మార్నింగ్ ఇంకా 9కి కూర్చున్నాను. సో అప్పటి నుంచి నేను ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూస్గా షూట్ చేశానండి. వాటిని ఎడిటింగ్ చేయాలి, కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్క వీడియోలో 2-3 అంటే ఒక కాన్సెప్ట్ 2-3 లాగా మిక్స్ అయిందనమాట. ఒకటి 2 నిమిషాలు తెలుసు కదా మీకు, ఆల్రెడీ షేర్ చేశాను చాలాసార్లు. ఒక వీడియో ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వీడియో ఉందంటే దాని వెనకాల చిన్న బిట్స్ ఉంటాయి, అవన్నీ మినిట్స్ తోటి రాసుకున్నాను. సో వాటన్నిటిని ఎడిట్ చేసి నేను మీకు అప్లోడ్ చేసి పెడతాను. ఈ వీడియో చూస్తున్న ఈ టైంకి ఆల్రెడీ నిన్న 2nd క్లాస్ కూడా రిలీజ్ చేశాను, జాగ్రఫీ. అయితే ఇవాళ ఇంకా మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి 3rd కూడా రిలీజ్ అవుతుంది. సో అది చూడండి, ఈ వీడియో చూసాక అది కూడా చూడండి. నేను నార్మల్ వీడియో చెప్పినప్పుడు కూడా మీరు చూడాల్సిందే, ఎందుకంటే నేను అక్కడ జాగ్రఫీలో నేను ఏదైతే షార్ట్ నోట్స్ రాసుకున్నానో అది నేను మీకు అక్కడ అందజేస్తాను. కొన్ని ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎన్సీఆర్టీస్లో కొన్ని చదవాలి అని చెప్పేసి అది నేను నార్మల్ వీడియోస్లోగా పెడతాను. సో మీరు అది చూడాలి, ఇది చూడాలి, ఖచ్చితంగా నా వీడియోస్ చూడాలా అని చెప్పేసి అడిగితే ఏం లేదండి. నోట్స్ అనేటువంటిది నేను మీకు అందజేయడానికి మనకున్న కమ్యూనికేషన్ గ్యాప్ అనేటువంటిది యూట్యూబ్ ద్వారానే ఫిల్ అవుతుంది, ఇంకా వేరే ఛాన్స్ లేదు. కాబట్టి రెగ్యులర్గా మన వీడియోస్ అనేటువంటిది చూస్తూ ఉండాల్సిందే మీరు. సో జాగ్రఫీ అయితే కంప్లీట్ అయిందండి. తెలంగాణ జాగ్రఫీ గురించి అడుగుతున్నారు సిస్టర్స్. యాక్చువల్లీ ఇది నా మెయిన్ ఉద్దేశం వచ్చేసి జాగ్రఫీలో ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ మీదనే నేను నోట్స్ అయితే రాసుకున్నాను. తెలంగాణ జాగ్రఫీ టు బి ఫ్రాంక్ నేను టచ్ చేయలేదు. తెలుగు అకాడమీ బుక్ తీసుకున్నాను, ఒకసారి చదివిన. ఆ బుక్ ఇంత ఉంటుంది, తెలుగు అకాడమీ బుక్. కాకపోతే ఏంటిదంటే నాకు అసలు నార్మల్గా అయితే నాకు ఫాంట్ అనేటువంటి తక్కువ ఉంటే చదవను నేను, కానీ ఆ బుక్ ఏంటంటే ఫాంట్ కొంచెం పెద్దగా ఉంది.
కాబట్టి చదవగలిగిన. మరి నాకు చదవలేకపోతే నేను అంటే చూడ్డానికి చిన్నగా ఉంటే నేను అస్సలు చదవలేను, కానీ ఆ బుక్ చదవచ్చేటట్టే ఉన్నదనమాట. సో ఒకసారి నేను చదివి పెట్టేసుకున్నాను. మెయిన్స్కి కూడా నాకు ఒక్కొక్క దగ్గర కావాల్సిన కంటెంట్ దొరకకపోతే, నాకు నచ్చిన కంటెంట్ దొరకకపోతే తెలుగు అకాడమీ నుంచి నోట్ చేసుకున్నాను నేను. కమింగ్ వీడియోస్లో మనం ఫస్ట్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేస్తే టైం దొరికితే మెయిన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫాస్ట్నెస్ అండి. మీరు ఎంత ఫాస్ట్గా వీడియోస్ కంప్లీట్ చేసి అక్క నేను కంప్లీట్ చేశాను అనేటువంటిది మీరు చెప్తే, ఇప్పుడు 5-6 ఇప్పుడు యాక్సెస్ చేసేది 200-300 మంది, కానీ కంప్లీట్ చేసేసి మాత్రం ఒక 10ల సంఖ్యలో ఉన్నారు. సో నాకు ఏదైనా సరే ఎట్లా చెప్పాలనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఏదో ఫ్యాకల్టీలో ఇప్పుడు మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా వాళ్ళకి పనేముంది, వాళ్ళు క్లాసులు చెప్పడం, వాళ్ళ మెయిన్ వాళ్ళ థింగ్ ఏంటిదంటే వాళ్ళ క్లాసెస్ చెప్పుకోవడం, వెళ్ళిపోవడం అంతే. ఇప్పుడు మీరు నేను రికార్డెడ్ వీడియోస్ తీసుకున్నాను, నేను వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను, కానీ ఎవరైనా నా గురించి ఆలోచించారా అంటే నార్మల్గా చెప్తున్నాను. ఈ పర్టికులర్ ఈ అమ్మాయి కోచింగ్లో తీసుకుంది, ఈ అమ్మాయి చదివిందా లేదా, వాళ్ళు పట్టించుకుంటారా? ఏం పట్టించుకోరు. నువ్వు క్లాసెస్ తీసుకొని చదవడం నీ బాధ్యత అంటారు. కానీ ఇక్కడ నేను అట్లా కాదు, మీరు చదువుతున్నారా లేదా మీ దాన్ని బట్టి నేను ముందుకెళ్తా అని చెప్పేసి ఎంతకంటే మోటివేషన్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. వెనకాల పడి పదే చెప్పేవాళ్ళు దొరకరు బయట. సో దొరికినప్పుడు మనం వినియోగించుకోము, ఇదే కదా హ్యూమన్ టెండెన్సీయే అంతా. సో నాదేం లేదండి, నా వల్ల ఒక్కరిద్దరికన్నా మంచి ర్యాంక్స్ వచ్చి చాలామంది ఉన్నారు, అట్లా చెప్తూ ఉంటారు కూడా. మీ మోటివేషన్ అనేటువంటిది మాకు యూజ్ అయింది అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అట్లా కాదు, నా యొక్క సబ్జెక్టుని కూడా నేర్చుకున్న వాళ్ళు ర్యాంకర్ అయితే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి నాకు. సో అది మొత్తానికి అయితే జాగ్రఫీ ఈరోజు రేపు 2 days ఇంకా అదే పని మీద నేను కంప్లీట్ చేస్తాను. యాక్చువల్లీ ఇక జనరల్ సైన్స్ ఉందండి. జనరల్ సైన్స్ ఒక్క నిమిషము మీ ముందే చూసి చెప్తా. జనరల్ సైన్స్ అయితే ఒక 2 videosలో కంప్లీట్ చేసేస్తాను. జనరల్ సైన్స్ అంటే ఇది స్కోప్ ఉన్నదో లేదో చెప్పలేము, కాకపోతే రాసి పెట్టుకోవడం బెటర్. ఓకేనా, మన ఏదైనా సరే 2-3 పేజీలు ఉన్నది అంతే. ఇది కూడా నేను మీకు చెప్పేసాను అనుకోండి, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్, ఎందుకంటే నా నోట్స్ అంతా ఇవ్వాలన్నదే ఉద్దేశం కదా. సో ఇది అయిపోయిన తర్వాత ఎకాలజీ వచ్చేసి ఇది ఒక 2-3 videos పడుతుంది అనుకుంటా. ఎకాలజీ ఎక్కువనే ఉన్నది. ఎకాలజీ అనేటువంటిది కొంచెం ఎక్కువనే ఉంది. సో కంప్లీట్ చేసేసుకుందాం. ఎకాలజీ అనేటువంటిది ఒక 3-4 videos పడుతుంది నాకు తెలిసి. ఈ వీకెండ్ కల్లా, ఇవాళ ఏం వారం, మంగళవారం కదా, బుధ గురు శుక్ర ఎకాలజీ కంప్లీట్ చేస్తాను. జాగ్రఫీ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మండే కల్లా మనము ఇది ఎస్ఎన్టీ కూడా కంప్లీట్ చేసుకోవాలండి. నెక్స్ట్ మండే కాదు, ఈ వీక్ నెక్స్ట్ వీక్ కల్లా నేను మ్యాక్సిమం ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎస్ఎన్టీ, ఎకాలజీ, నెక్స్ట్ జనరల్ సైన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది మనకు. సో ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ అంటే మనకు నార్మల్గా స్కెడ్యూల్ చెప్తున్నాను మనది. ఇది నెక్స్ట్ వీకెండ్ వరకు కూడా టైం తీసేసుకోను, నేను మీకు ముందే డేట్స్తో సహా చెప్తానండి. చాలామంది అక్క ఎన్ని డేస్ పడుతుంది, ఎంత టైం ఉంటుంది అని చెప్పేసి అడుగుతారు కదా. నార్మల్గా నేను హెల్తీగా ఉన్నంత వరకే చెప్తున్నాను. ముందే డేట్ చెప్పాను కాబట్టి నా హెల్త్ని కూడా నేను చూసుకొని ఆ టైం వరకు నేను అందిస్తాను. సో నెక్స్ట్ బుధవారం ఇంకా నెక్స్ట్ వీకెండ్ వరకు వేసుకోండి. 25వ తారీఖు వరకల్లా ఇవన్నీ మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేసి కుదిరితే ఆ రోజే ఆ నెక్స్ట్ వీక్లోనే నేను ఏమనుకుంటున్నానంటే, చెప్పాను కదా జాగ్రఫీలో టెక్స్ట్ బుక్స్లో నేను కొన్ని నోట్ చేసుకున్నానని చెప్పేసి క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి తెలుసు. సో అవి నేను ఇక్కడ షేర్ చేస్తాను. అవి అందరికీ యూజ్ అయ్యేలాగానే యూట్యూబ్లోనే నార్మల్గా పబ్లిక్లో అందరు చూసేలాగా వీడియో పెడతాను. ఎందుకంటే చాలామంది జాయిన్ కాని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా అసలు జాగ్రఫీ నుంచి నేను ఆ జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్ అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చూపించుకుంటా. ప్రీవియస్ ఇయర్వి డౌన్లోడ్ చేసుకోండి, దొరుకుతాయి గ్రూప్ 1వి. సో ఫస్ట్ మనకు గ్రూప్ 1 పెట్టారు కదా ప్రిలిమ్స్, అందులో జాగ్రఫీ నుంచి ఎట్లా బిట్స్ పడ్డాయి అనేటువంటిది నేను చాలాసార్లు చెప్పాను వీడియో కింద. అదే అంటే నార్మల్ డిస్క్రిప్షన్లో కూడా చాలాసార్లు ఇచ్చాను ఆ వీడియో లింక్ అనేటువంటిది. సో అవి నేను మీకు లైవ్గా కూడా చూపిస్తాను మళ్ళీ, అంటే ఇదంతా కంప్లీట్ అయిపోయాక. సో అది అయిపోయింది అనుకోండి, అది అయిపోయిన తర్వాత తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసుకోవాలి మనం. తెలంగాణ హిస్టరీ మనం మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు మనకు తెలంగాణ హిస్టరీ అయిపోతుంది. తెలంగాణ హిస్టరీ అయిపోయిన తర్వాత మనము ఎకానమీ కూడా నేర్చుకుందాం. మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ కల్లా మనము కంప్లీట్ అంటే స్టాటిక్ పోర్షన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటాం. వన్స్ స్టాటిక్ పోర్షన్ అనేటువంటిది కంప్లీట్ అయిందనుకోండి, అప్పుడు మనం దేని మీద దృష్టి పెట్టాలని అంటే, ఇంకా ఇవన్నీ అయిపోయాక తెలంగాణ స్కీమ్స్ పాలసీస్ అదొకసారి చూసుకోవాలి. ఇంకా బడ్జెట్ అవుట్లుక్, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఇవి చూసుకోవాలి. నేను చెప్తాను చాలా కొత్త వాళ్ళు చూస్తున్నారు. అండ్ కొత్తగా గ్రూప్ 1 ఎవరైతే గ్రూప్ 2 సిన్సియర్గా ఉన్న వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు కూడా అక్క మేము కూడా గ్రూప్ 1 రాస్తామని చెప్పేసి చాలామంది చేంజ్ చేసుకున్నారు. అంటే పర్వాలేదండి, నేను ఇప్పుడు 2 కాళ్ళ మీద అంటే 2 పడవల మీద 2 కాళ్ళు వేస్తున్నారు మీరు.
ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ ఓకే ట్రై చేయడంలో తప్పేముంది. ఇప్పుడు గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారు అంటే టాప్లో సింగిల్ డిజిట్ ర్యాంకర్, వాళ్ళకు గ్రూప్ 2 కూడా మంచి ర్యాంకే వచ్చింది. సో కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. సో మనం నేర్చుకుందాం, గ్రూప్ 2 పడ్డప్పుడు చూద్దాము, గ్రూప్ 1 అయితేనేమో ఇది చూద్దాము. ఓకేనా, ఇవన్నీ అయిపోయాక అబ్స్ట్రాక్ట్, అవుట్లుక్, వీటి నుంచి ఎట్లా క్వశ్చన్స్ పడతాయి, వాటిని ఎట్లా చదవాలి, పీడిఎఫ్స్ నేను ఆల్రెడీ షేర్ చేశాను. మనము టాపిక్ వైజ్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, వీటిని మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, వాటిని మనం ఎక్కడ యూజ్ చేయాలి అనేటువంటివి కూడా నేర్చుకుందాం. ఓకేనా, వీటితో పాటు కరెంట్ అఫైర్స్ కూడా. ఎందుకు ఇంత కూలంకషంగా చెప్తున్నాను అంటే, అక్క మీరు ఇవి చెప్తున్నారు కదా, నెక్స్ట్ అంటే ఏమేమి చెప్తారు అనేటువంటిది చెప్తే మాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు. సో ఒక్కరు కాదు, 3-4 చెప్పారనమాట. ఎందుకంటే మనం క్లాసెస్ అనేటువంటి నిన్న పెట్టాం కదా, పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా కొంచెం హోప్ వస్తుంది కదా, నెక్స్ట్ ఏమేమి నేర్చుకుంటాము అని చెప్పేసి. సో అందుకనే చెప్తున్నాను. మ్యాక్సిమం నాకు హెల్త్ బాగున్నంత వరకు నేనైతే ఇవైతే అందిస్తానండి. ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు టైం గ్యాప్ ఉంటుంది కదా, కొంత టైం గ్యాప్. సో టైం గ్యాప్ కల్లా మనం ఇవన్నీ 2-3 సార్లు కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇంతే. ఈ నోట్స్ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అవుట్లుక్, బడ్జెట్, అబ్స్ట్రాక్ట్, తెలంగాణ పాలసీస్, స్కీమ్స్, తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అది కూడా నోటిఫికేషన్కి ఇప్పుడు మేలో నోటిఫికేషన్ పడింది అనుకోండి, ఎగ్జామ్ మనకు సెప్టెంబర్లో, మే, జూన్, జూలై, ఆగస్ట్ అట్లా ఇచ్చారనుకోండి, ఆగస్టు, సెప్టెంబర్ ఇచ్చారనుకోండి, మనం ఎక్కడ వరకు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ నవంబర్ లేదంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి, అంటే 1 ఇయర్ ఉండాలనుకోండి. ఈ ఇయర్ ఆగస్ట్లో కనుక ఎగ్జామ్ ఉండే తీరుంటే లాస్ట్ ఆగస్టు నుంచి ఈ జూలై వరకు మనం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఒక్కొక్కసారి ఇప్పుడు ఆగస్ట్ ఎండింగ్లో కనుక మనకి ఎగ్జామ్ ఉంటే ఆగస్ట్ 1st, 2nd, 3rd వీక్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతారు. చెప్పలేం అసలు, వాళ్ళు క్వశ్చన్ పేపరు 2 months ముందు చేస్తారు అనేసి కొంతమంది అంటారు. కానీ మనం చెప్పలేం కదా, కొన్ని ఏంటిదంటే క్లియర్గా కనిపించాయి అనమాట. రీసెంట్గా వచ్చిన బిట్స్ గ్రూప్ 2లో, గ్రూప్ 3లో కనుక చూసినట్లయితే ఫ్రెష్ పేపర్స్ వచ్చాయి. అండ్ దట్టు మనకి ఎగ్జామ్ ఏ మంత్లో అయిందో ఆ మంత్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం చూసాం గ్రూప్ 2లో. ఆ మంత్ కంటే ముందు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించినవి కూడా మనం చూసాం. కాబట్టి ఇట్స్ బెటర్, ఇన్ని నెలలు చదివాం కదా, ఆ ఎగ్జామ్ ఏ మంత్లో ఉంటుందో ఆ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను నార్మల్గా కొత్త వాళ్ళకి ఎట్లా చదవాలి తెలియదు అని అనుకునే వాళ్ళందరికీ నా యొక్క ఈ వీడియోస్ కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఈ పాత్ కావచ్చు, అందరికీ యూజ్ అయింది అంటే నేను చెప్పిన ఈ విధానం, దీని తర్వాత ఇది చదవాలి, దీని తర్వాత ఇది ఇట్లా చదువుకుంటూ పోతే బాగుంటుంది. సో ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని క్లోజ్ చేస్తాను. సో అంతే, ఈ వీడియో చూసిన తర్వాత నేను జాగ్రఫీ వెంటనే నోట్స్ రాసేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత ఫ్రీ టైం ఉండదు. నేను కూడా అందుకనే ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. అట్లని కంటెంట్ మిస్ చేయను, ఫాస్ట్గా చెప్తున్నాను. నాకు హెల్త్ హూనం అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే. కూర్చొని ఎక్కువసేపు ఉంటున్నాను కదా. సో నా మెయిన్ ఉద్దేశం ఒకటే, నా ఛానల్లో ఉన్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నా నోట్స్ నేను నెక్స్ట్ రాసినా నాకు వస్తుందో రాదో చెప్పలే, అట్లీస్ట్ ఇది ఒక 2-3 కన్నా యూజ్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. సో అంతే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక్క చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఇంకా షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా, బాయ్.